డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రచారంలో దూసుకుపోతున్నారు మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు. మండపేటలో ఎన్నడూ లేని రౌడీ రాజకీయాలు వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగాయని ఆరోపించారు. వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు. జగన్ ఆగడాలకు చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ ఆగడాలు సాగవని చెప్పారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ విజయకృష్ణ ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు అయితే ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ విస్తృతంగా ఆయన ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వేగుళ్ల జోగేశ్వరరావు గారితో ఉన్నాం. అసలు ఇక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఓటర్లు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మండపేట నియోజకవర్గం అత్యంత కీలకమైంది. 2019 ఎన్నికల్లో కూడా ఫ్యాన్గాలు వీచినప్పటికీ కూడా ఇక్కడ ఎదురెడ్డి తెలుగుదేశం పార్టీని విజయకేతనం ఎగరవేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రచారం ఏ విధంగా ఉంది? మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా మీద పూర్తి అభిమానంతో శ్రీ చంద్రబాబు నాయకత్వంలో నాకు అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నరేంద్ర మోడీ గారు మరి వారు కూడా కలిశారు కాబట్టి మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఏ గ్రామం వెళ్ళినా కూడా అక్కడ ప్రజలు నీరాజన అర్పిస్తూ ఎప్పుడు ఈ దుష్ట ప్రభుత్వాన్ని పారదోవాలని చెప్పి అనే ఆలోచనతో ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసి వస్తూ మంచి మంచి మరి సంపూర్ణ మద్దతు ఇస్తూ పూర్తిగా మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. చాలా బాగుందని ప్రచారం. మండపేట మున్సిపల్ చైర్మన్ గారు చేసినప్పుడు ఇక్కడ మీరు రాష్ట్రంలోనే బెస్ట్ అవార్డుని అందుకోవడం జరిగింది. అదేవిధంగా 3 పర్యాయాలు మీరు ఎమ్మెల్యే కూడా పనిచేశారు. అప్పటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కానీ, నియోజకవర్గ పరిస్థితులు కానీ అప్పటికి ఇప్పటికి ఏ విధంగా ఉన్నాయి సార్? ఇక్కడ ఎందరో మహానుభావులు పనిచేశారు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా. మండపేట ఆలమూరు నియోజకవర్గం నుంచి ఎప్పుడు కూడా ప్రశాంతమైన నియోజకవర్గం ఇది. కానీ గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన ఇన్ఛార్జ్ వల్ల మొత్తం నియోజకవర్గం అస్తవ్యస్తం అయిపోయి ఒక రౌడీ రాజ్యంగా, ఒక ప్రశాంతం కోల్పోయి సెటిల్మెంట్ల కింద తయారైన విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మండపేట పబ్లిక్ స్కూల్ అయితే 1400 మంది పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ రౌడీని ఆ స్కూల్లో పెట్టి భయభ్రాంతం చేసి ఆయన చెప్పిన సెటిల్మెంట్ వినలేదని చెప్పి మరి ఏ రంగం చేశారో నియోజకవర్గ ప్రజలు అందరూ చూశారు. దీనిపైనే ఎప్పుడు ఎలక్షన్ వస్తా, ఎప్పుడు ఈ రౌడీ సంస్కృతిని మండపేట పట్టణం నుంచి పారదోలుదామనే ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మీరైతే రంగంలో ఉన్నారు. అయితే వీరి నుంచి మీకు ఎటువంటి మద్దతు లభిస్తుంది సార్? ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. జనసేన, బీజేపీ పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. అటు జన సైనికులు, ఇటు బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. అయితే మున్సిపల్ని ఏ విధంగా క్లీన్ స్వీప్ చేసామో అదేవిధంగా మండపేటలో ఈసారి వైసీపీ జెండా ఎగరవేస్తామని మీ ప్రత్యర్థి తోట త్రిమూర్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి మీరు ఏ విధంగా సమాధానం? సార్, ఆయన ఈ మధ్య నేను ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆయన ఒక ప్రెస్ మీట్లో ఏంటంటే ఈ శ్రీరామమండలం కేసు గురించి ఎత్తుకుంటూ అవి కోర్టులు చూసుకుంటాయి, నేను శ్రీరామమండలం ముందు చేయలేదు, చేయాల్సి వస్తే మొట్టమొదటిగా శాసనసభ్యుడు జోగేశ్వరరావుగా శ్రీరామమండలం చేస్తానని చెప్పి ఒక మాట ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయనలో 28 ఏళ్ళైనా కూడా ఆ శిరోమండనం చేయాలనే లోపల ఆలోచన అప్రయత్నంగా బయటకు వచ్చింది. మరి ఇక్కడ ఆయనకి ఈ సమస్య తెలియజేస్తూ ఉన్నాను, నాకు కాదు కదా, మా నియోజకవర్గంలో ఒక సామాన్య ప్రజలు కూడా ఒక వింటు కూడా ఆయన పీకలేడని చెప్పి తెలియజేస్తూ ఇంకొక ప్రెస్ మీట్లో, అంటే ప్రెస్ మీట్ కాదండి, మన సుభాష్ గారు రామచంద్రపురం తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ వేసినప్పుడు ఒక ప్రెస్ వారు అడిగితే అక్కడ ఆయన చెప్పాడు, ఆయన ప్రజలందరూ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ విద్యుత్ కలిగిన వారు, ఒక నెగ్గినా ఓడినా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ తోట త్రిమూర్తి గారు ఇక్కడే ఉంటాం, ఇది సత్యం. మరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడో ఆలోచించి ఆయనే చెప్పాడు. ఇప్పుడు అదే అందరికి చూపిస్తా ఉన్నాం మేము. ఈ మండపేట నియోజకవర్గం పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నట్టుగా ఎమ్మెల్యే అభ్యర్థి జోగేశ్వరరావు చెప్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బారావుతో విజయకృష్ణ, 6 టీవీ, మండపేట.